ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో రవి, ప్రియ అనే ఇద్దరు ప్రేమికులు నివసించేవారు. రవి ఒక గిరాకీ ఫామ్‌లో పనిలో ఉండేవాడు. ప్రియ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వారు చిన్నప్పుడు పాఠశాలలో కలుసుకున్నారు. అప్పుడే వారి మధ్య మంచి స్నేహం పెరిగింది. స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పెట్టలేదు. వారి కుటుంబాలు కూడా ఈ ప్రేమను అంగీకరించాయి. కుటుంబ సభ్యులు ఆమోదంతో రవి, ప్రియ వివాహం జరిగి ఒక చిన్న ఇంట్లో సంతోషంగా జీవనం మొదలుపెట్టారు. రవి, ప్రియ వారి కొత్త జీవితంలో సంతోషంగా ఉండేవారు. కానీ జీవితం అనేది సవాళ్లతో నిండినది. ఒకసారి రవి గారి ఫామ్‌లో నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితి వారికి ఒక పెద్ద సవాల్గా మారింది. రవి తీవ్ర మనోవేదనతో పడిపోయాడు. తన బాధలను ప్రియకు తెలియకుండానే సహించేవాడు. కానీ ప్రియ తన భర్తను బాగా అర్థం చేసుకోగలిగింది. ప్రియ తన ప్రేమతో, సహనంతో రవిని మళ్లీ సంతృప్తిపరచడం ప్రారంభించింది. ఆమె ప్రతిరోజు రవితో మాట్లాడుతూ అతని బాధలను తనదైన శైలిలో పరిష్కరించడానికి ప్రయత్నించింది. ప్రియ ప్రతిరోజు రవి ప్రోత్సాహమిస్తూ అతని మానసిక స్థితిని మెరుగుపరిచింది. ఆమె ప్రేమ, సహనం రవికి మళ్లీ ఉత్సాహం ఇచ్చింది. రవి తిరిగి తన పనిలో నూతన శక్తితో నిమగ్నుడయ్యాడు. ప్రియతో కలిసి రవి తన ఫామ్‌లో అనేక కొత్త మార్పులను తీసుకురావడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత రవి ఫామ్ మళ్లీ లాభాల బాట పట్టింది. రవి మరియు ప్రియ కలిసి ఎదుర్కొన్న ఈ సవాళ్లకు స్ఫూర్తిగా వారు తమ జీవితంలో విజయాలు సాధించారు. ప్రియ తన ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో చేరింది. రవి తన ఫామ్‌ని మరింత అభివృద్ధి పరచడంలో సఫలీకృతమయ్యాడు. ఈ కథలో రవి మరియు ప్రియ ప్రేమ, సహనం, అంకితభావం మాకు చాలా ప్రేరణగా ఉంటాయి. వారు ప్రేమతో, సహనంతో ఎలా విజయాన్ని సాధించారో, అలాగే జీవితంలో ఎన్నో సవాళ్లను ఎలా అధిగమించారో మనకి చెప్పింది. ఈ కథను మనం అనుసరించి ప్రేమను, సహనాన్ని మన జీవితాల్లో ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకోవచ్చు. మనం ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రేమతో, సహనంతో వాటిని అధిగమించగలిగితే మనం విజయాన్ని సాధించగలం. ఈ కథ మానవ సంబంధాల్లో నిజమైన ప్రేమ, నమ్మకం మరియు స్ఫూర్తి ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వాడ్ ఛానల్. Bye bye.